హరే కృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణాస్ మెసేజ్. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. భగవద్గీత యథాతథం ప్రభుపాదుల వారిచే రాయబడిన బుక్లోని పేజెస్ని అర్థవంతంగా చదువుతూ మీకు వినిపిస్తాను. భగవద్గీత బుక్లో మొదటగా 18 అధ్యాయాలు మరియు వాటి గురించి, ఏ అధ్యాయంలో దేని గురించి ఉందో వివరిస్తుంది. తర్వాత భూమిక. ప్రస్తుతం నేను మీకు అదే చదివి వినిపిస్తున్నాను. భూమిక విస్తృతంగా ప్రచురించబడి చదవబడేదేదైనా భగవద్గీత మొట్టమొదట సంస్కృత ఇతిహాసమైన మహాభారతంలో ఒక ఉపాఖ్యానంగా దర్శనమిస్తుంది. ప్రస్తుత కలియుగం వరకు దారి తీసిన సంఘటనలంటిని మహాభారతము చెబుతుంది. ఈ యుగము ఆరంభంలో, అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రిందట, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు భక్తుడైన అర్జునునికి చెప్పాడు. మానవుడు ఎరిగి ఉన్నట్టి గొప్ప తాత్విక ధార్మిక సంవాదాలలో ఒకటైన ఈ ఉపదేశము ధృతరాష్ట్రుని 9 పుత్రులకు, వారి జ్ఞాతులైన పాండవులకు సంభవించిన సోదర విరోధ మహాయుద్ధము ప్రారంభమయ్యే ముందు జరిగింది. పూర్వము భూమిని పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చినట్టి కురువంశంలోనే సోదరులైన ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. భరత మహారాజు నుండి మహాభారతం అనే పేరు వచ్చింది. జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి అయిన కారణంగా అతనికి చెందవలసి ఉన్నట్టి సింహాసనము సోదరుడైన పాండురాజుకి ఇవ్వబడింది. పాండురాజు యుక్త వయస్సులోనే మరణించినప్పుడు అతని 5 పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తాత్కాలికంగా రాజైనట్టి ధృతరాష్ట్రుని రక్షణలోకి వచ్చారు. ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు, పాండురాజు పుత్రులు ఒకే రాజగృహంలో పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరు కూడా ప్రవీణుడైన ద్రోణునిచే యుద్ధ విద్యలో శిక్షణను పొందారు. గౌరవనీయుడైన భీష్మ పితామహునిచే మార్గదర్శనము చేయబడ్డారు. అయినా ధృతరాష్ట్రుని పుత్రులు, ప్రత్యేకంగా పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషించాడు, ఓర్వలేకపోయాడు. గుడ్డివాడు, దుష్టమతి అయిన ధృతరాష్ట్రుడు పాండు సంతానము కాకుండా తన పుత్రులే రాజ్యాన్ని పొందాలని కోరుకున్నాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండు సుతులను చంపడానికి కుట్ర పన్నాడు. కానీ పాండవులు తన పినతండ్రి అయిన విదురుని, తన మేనబావ అయిన శ్రీకృష్ణుని రక్షణచే తమపై జరిగిన పెక్కు ప్రాణహాని యత్నాల నుండి తప్పించుకున్నారు. ఇక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు గాక ధరణిపై అవతరించి సమకాలీన రాజవంశంలో రాజు పాత్రను పోషిస్తున్నట్టి సాక్షాత్తు దేవదేవుడు. ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి మేనలునిలాగా కూడా ఉన్నాడు. కనుక బంధువుగాను నిత్య ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన పాండుతనయులను అనుగ్రహించి రక్షించాడు. అయినా చివరకు తెలివిగల దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు. ఆ మహా విపత్కరమైన ఆటలో దుర్యోధనుడు, అతని సోదరులు పాండవ పత్ని పతివ్రత అయిన ద్రౌపదిని గెలుచుకొని రాకుమారులు, రాజులు ఉన్నట్టి సభ ఎదుట ఆమెను వివస్త్రను చేసి అవమానించడానికి ప్రయత్నించారు. శ్రీకృష్ణుని దివ్యానుగ్రహమే ఆమెను అప్పుడు కాపాడింది. కానీ మాయాజూదము పాండవుల రాజ్యాన్ని హరించి వారిని 13 ఏళ్ళు వనవాసానికి పంపింది. వనవాసము నుండి తిరిగి వచ్చిన తర్వాత పాండవులు ధర్మయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధనుని అడిగారు. కానీ అతడు పొండిగా దానికి నిరాకరించాడు. రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయడానికి కంకణబద్ధులైన పంచపాండవులు తమ కోరికను 5 ఊర్లకు కుదించుకున్నారు. కానీ దుర్యోధనుడు వారికి సూదిమొన మోపినంత స్థలము కూడా ఇవ్వనని మొండిగా సమాధానమిచ్చాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు పాండవులు సహనముతోనూ ఓర్పుతోనూ ఉన్నారు. కానీ ఇప్పుడు యుద్ధము అనివార్యమైనదిగా కనిపించింది. అయినా ప్రపంచ రాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుని పుత్రుల పక్షము వహించగా, ఇతరులు పాండవుల పక్షము వహించారు. స్వయంగా శ్రీకృష్ణుడు పాండుపుత్రుల పక్షాన రాయభారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్ళి శాంతిని అర్థించాడు. అతని అభ్యర్థనను నిరాకరించబడడంతో యుద్ధము అప్పుడు నిశ్చయమైంది. మహోన్నత ధర్మస్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుని
దేవాది దేవునిగా గుర్తించారు. కాగా ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు అది చేయలేదు. అయినా నాస్తికుల కోరిక ప్రకారమే శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రవేశించడానికి ఒప్పుకున్నాడు. భగవంతునిగా అతడు స్వయంగా యుద్ధం చేయబోడు, కానీ కోరుకున్న వారు శ్రీకృష్ణుని సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చును. ఇంకొక పక్షము వారు స్వయంగా శ్రీకృష్ణుని సలహాదారునిగా సహాయనుగా పొందవచ్చును. అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధనుడు కృష్ణుని సేనా బలమును చేజిక్కించుకున్నాడు. కాగా పాండవులు అంతే ఉత్సాహంతో స్వయంగా శ్రీకృష్ణున్నే పొందారు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విలుకాని రథాన్ని నడపడానికి సన్నద్ధుడై అర్జున రథసారథిగా అయ్యాడు. యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాల వారు వ్యూహంగా నిలబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయుని వారు ఏమి చేశారు అని అడగడంతో ఇది మనల్ని భగవద్గీత ఆరంభము దగ్గరకు తీసుకొని వస్తుంది. ఈ అనువాదము వ్యాఖ్యానము గురించిన చిన్న వివరణతో ఇప్పుడు రంగము సిద్ధమైంది. భగవద్గీతను ఆంగ్ల భాషలో వ్యాఖ్యానించేటప్పుడు రచయితలు శ్రీకృష్ణ భగవాను పక్కకు నెట్టివేసి తమ సొంత భావాలను తత్వాలను చొప్పించడమే సాధారణంగా చేస్తూ వచ్చారు. మహాభారత ఇతిహాసాన్ని వారు ఒక కల్పిత కథగా భావించారు. వారికి శ్రీకృష్ణుడు కొందరి తెలివికల వారి ఆలోచనలను ప్రదర్శించడానికి కవితా సాధనమో లేదా ఎక్కువలో ఎక్కువ ఒక సామాన్య చారిత్రక పురుషుడో అయ్యాడు. కానీ గీత స్వయంగా పలికినట్లు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క లక్ష్యము సారము రెండూ కూడా అయి ఉన్నాడు. కనుక ఈ అనువాదము వ్యాఖ్యానము పాఠకుని శ్రీకృష్ణుని నుండి దూరముగా తీసుకుని పోకుండా శ్రీకృష్ణుని వైపుకే నడిపించే ఉద్దేశమును కూడి ఉన్నది. ఈ విధంగా భగవద్గీత పూర్తిగా సంగతము సులభ గ్రాహ్యము అవుతుంది. శ్రీకృష్ణుడే గీతకు వక్త, దాని చరమ లక్ష్యము కూడా అయిన కారణంగా భగవద్గీత యథాతథము ఈ మహాగ్రంథమును నిజమైన రూపంలో వివరిస్తుంది.